ఒక మనిషి రోజుకి 20 సిగరెట్లు తాగితే ఏమవుతుంది? అన్ని ఎవరు తాగుతాడు నన్ను అడగచ్చు. కానీ ఒక సగటు మనిషి రోజుకి 20 సిగరెట్లు తాగితే వాడి హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుందో ఢిల్లీలో ఆ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఢిల్లీలో అక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల నువ్వు రోజుకి 20 సిగరెట్లు తాగితే నీ లంగ్స్ ఎంత డ్యామేజ్ అవుతాయో అక్కడ అంత డ్యామేజ్ అవుతుంది. జనరల్గా ప్రతి వింటర్లో చూస్తాం ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వచ్చిందని, ఫాగ్ అని రకరకాల న్యూస్లు వింటూ ఉంటాం. కానీ ఎయిర్ అలా లేదు. ఇట్ ఈస్ మోర్ డేంజరస్. చెప్పాలంటే వాడు సూర్యుడు నుంచి వారాలు అయిపోయిందంట. అంటే మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు అక్కడ ఎంత పొల్యూషన్ జరుగుతుంది అనేసి. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే 600 నుంచి 900 దాకా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే 50 నుంచి 60 మధ్యలో ఉంటుంది మంచి ఎయిర్ అని అర్థం. దీని మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎయిర్ ఎంత పాయిజనస్ గా ఉందో. అండ్ దీనివల్ల ఎక్కువ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కొంతమంది అయితే ఈవెన్ సర్జరీస్ దాకా వెళ్తున్నారు. ఎన్సీఆర్ రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీలో కొన్ని ఏరియాస్ లైక్ ఆగ్రా లాంటి చోట్ల బతకడానికే వీలైనంత భయంకరంగా తయారైంది ఎన్విరాన్మెంట్. ఈ పొల్యూషన్ వల్ల స్కూల్స్ బంద్ అయ్యాయి, ఫ్లైట్స్ డిలే అయ్యాయి, ఇంకా యాక్సిడెంట్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పొల్యూషన్ రీజన్ ఏమైనా కావచ్చు, లైక్ అక్కడ ఉన్న కోల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే వెహికల్స్ వల్ల కావచ్చు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఫ్యాక్టరీస్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఢిల్లీ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఇప్పుడు ఒక నేషనల్ ఇష్యూ. ఇప్పుడు ఢిల్లీ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో సిటీగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. మరి అక్కడ ఇంత జరుగుతున్న జనాలే మాట్లాడట్లేదా అంటే ఎస్, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్ చైనాలో వచ్చింది, కానీ వాళ్ళు దాన్ని ఓవర్టేక్ చేశారు. వీళ్ళు ఎందుకు ఓవర్టేక్ చేయలేకపోతారని క్వశ్చన్ చేస్తున్నారు. అవును, నిజంగానే చైనా ఓవర్టేక్ చేశారా? వాళ్ళు ఎలా ఓవర్టేక్ చేశారు? పార్ట్ 2లో చెప్తాను. స్టే ట్యూన్డ్.